రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కానీ ఒకే ఒక్క పంటకు మాత్రం గిట్టుబాటు ధర దక్కుతోంది. అదే గంజాయి. ఆ ఘనత మన చంద్రబాబు గారికే దక్కుతుంది. కేవలం గంజాయి మాత్రమే కాదు, డ్రగ్స్ నుంచి వీధి వీధిన బెల్ట్ షాపులు, వాడవాడల నకిలీ మద్యం దాకా రాష్ట్రాన్ని మత్తులో ముంచేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన వ్యవస్థలే అందులో భాగమవుతున్నాయని చెప్పడానికి అద్దంకి ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడైనా పోలీసులు గంజాయిని పట్టుకుంటారు, కానీ ఏపీలో మాత్రం గంజాయితో పారిపోతున్న పోలీసులను ప్రజలు పట్టుకుంటారు. ప్రైవేటు కారులో వెళుతున్న ఇద్దరు ఎస్ఐలు ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్న ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలు కావడం, ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు, నాగరాజుతో స్థానికులు వాగ్వాదానికి దిగడం, కారు డిక్కీలో భారీగా గంజాయి, మద్యం బాటిళ్లు, బ్యాగులో డబ్బులు, పోలీస్ యూనిఫామ్ దొరకడం, ఆ ఎస్ఐలను స్థానిక టీడీపీ నేత తన కారులో తరలించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఎంత అడ్డంగా దొరికిపోయారు అంటే ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తారు. ఎఫ్ఐఆర్లో ఆ ఇద్దరు ఎస్ఐలు చెప్పింది ఒకటి, ఆ తరువాత దర్శి డిఎస్పీ చెప్పింది ఇంకొకటి, ఆఖరిగా ప్రకాశం జిల్లా ఎస్పీ చెప్పింది మరొకటి. ఒకరేమో ఆసుపత్రికి వెళుతున్నామని అంటే, మరొకరు టెంపుల్ నుంచి వస్తున్నామని చెప్తారు. ఒకరేమో మార్గమధ్యంలో కనిపించిన అనుమానాస్పద వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని చెబితే, మరొకరు ముందుగానే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే పట్టుకున్నామని చెప్తారు. ఇలా పొంతనలేని వివరణలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళు ఎలా దొరికిపోయారన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. సంతమంగళూరు ఎస్ఐ గారు, బల్లిగూడ ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చేదంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ ఉన్నారు కదా, వీళ్ళు తీసి గబక్కలంటే ఏదో మోటార్ వేసేసి 2 వీలర్స్ వెళ్ళిపోయారు. 2 వీలర్స్ వెళ్ళిపోతాయి. ఏం జరిగిందంటే ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి దీని కార్తీకి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్ వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన ఫుల్ బాటిల్ ఉంది. ఈ 2 ఉన్నాయి. రెండింటిని కార్లో వేసుకొని వీళ్ళు అదనపుగా ముందు పైగా చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే, కొంత దూరం మోటార్ వచ్చింది, స్పీడ్ వెళ్ళిపోతాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. స్పీడ్ చేయనప్పటి నుంచి ఎదురుగా ఒక పక్కన ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు కూడా ఆటో వెనక్కి బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్ లో వస్తున్నారంటే అవును అందరికి తెలిసిన విషయం. వాళ్ళు ఆయన నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా, ఒక కేసుకు సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు. గాంజా సీజ్ చేసిన గాంజా వెహికల్ లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్ లోంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది తప్పితే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాతులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్ లో ఎక్కించి 108 లో హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము, ఇదేమో గంజాయితో పారిపోతున్నటువంటి పోలీసుల్ని గ్రామస్తులు పట్టుకుంటే గ్రామస్తులపైన యాక్షన్ తీసుకోవాలంటూ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించింది ఆ కంప్లైంట్ కాపీ సార్ ఇది. ఇందులో ఆ ఇద్దరు ఎస్ఐలు ఏం చెప్తారంటే, వాళ్ళు ఏదో పని మీద వెళుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి డిఎస్పీ ఏం చెప్పారు, ఎస్పీ ఏం చెప్పారు? వీళ్ళు రాసినటువంటి కంప్లైంట్లో ఏం చెప్పారు? మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ, బల్లికురువ ఎస్ఐలము, ఈరోజు మేము మా స్టేషన్స్ నందు ఉన్నాము. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటలకు బల్లికురువ ఎస్ఐ గారు వారి కుమారుడికి కడుపు నొప్పి ఉన్నది అని అద్దంకిలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని బల్లికురువ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి పిలవగా నేను బల్లికురువ వెళ్ళాను. ఇది ఇంకా కథ అంతా చదువుకుంటూ వస్తే చాలా టైం పడుతుంది. మంచి స్టోరీ అల్లుకుంటూ వచ్చారు. ఇక్కడ డిఎస్పీ గారు ఇప్పుడు విన్నారు కదా, ఆయన ఏమంటారంటే, చేజింగ్ మనం చూస్తుంటాం కదా జేమ్స్ బాండ్ సినిమాలు, జేమ్స్ బాండ్ 007, గూఢచారి 116, గూఢచారి 117, రహస్య గూఢచారి, ఏజెంట్ గోపి, ఒకటే రెండా ఇట్లాంటి ఎన్ని సినిమాలు చూసాం. ఆ సినిమాలకు మించి చేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది అని మన డిఎస్పీ గారు చెప్తారు.
పాపం వెంటనే మన ఎస్పీ గారికి అసలు విషయం తెలిసినట్టుగా లేదు. ముందుగా అందిన సమాచారం మేరకు వాళ్ళు ఆ గంజాయి అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారని చెప్తున్నారు. ఒకరేమో ఒక ఎస్ఐ కుమారుడికి బాగలేకపోతే వెళ్ళామని ఈ ఎస్ఐల్లో ఒకరు చెప్తారు. డిఎస్పీ ఏమో చేజింగ్లో జరిగింది ఈ ప్రమాదం అని చెప్తారు. ముందస్తు సమాచారంతోనే వెళ్ళారు వారిద్దరు అని ఎస్పీ గారు చెప్తారు. ముగ్గురు మూడు రకాలుగా ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు. అసలు వీళ్ళకు ప్లానింగే లేనట్టుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు ఇది బిగినర్స్ మిస్టేక్ లాగా కనిపిస్తోంది. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టుగా ఏమాత్రం అనిపించట్లేదు. బిగినర్స్ మిస్టేక్ రాధిక అని ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అది చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తోంది. నిజంగానే వాళ్ళు 007లు అయితే, జేమ్స్ బాండ్లు అయితే, ఏజెంట్ గోపీలు అయితే, లేకపోతే గూఢచారి 116లు అయితే, గూఢచారి 117లు అయితే, మరి వాళ్ళు తప్పే చేయకపోతే వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు సార్. ఆ ఇద్దరు ఎస్ఐల మీద యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడేమో పొగడ్తలతో ముంచెత్తారు, అద్భుతంగా చేజింగ్ చేశారని, సూపర్ స్టార్ కృష్ణ గారిని మించి చేశారని అద్భుతంగా పొగిడారు. ఇక్కడ చూస్తే ఏమో ఒకరికి విఆర్కు సంతమాగులూరు ఎస్ఐ, ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి ముగ్గురు క్షతగాత్రులు కావడం, సొంత కారులో గంజాయి రవాణా చేసిన ఘటనలో సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావును పోలీసు ఉన్నతాధికారులు వేకెన్సీ రిజర్వ్ విఆర్కు పంపడం జరిగింది. మరొకరికి మెమో ఇవ్వడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, డిఎస్పీ ఎస్పీ చెప్పినట్లుగా ఆ ఇద్దరు ఎస్ఐలు జేమ్స్ బాండ్ 007 మాదిరిగా గంజాయి గ్యాంగ్ను పట్టుకునే ప్రయత్నం చేస్తే పోలీసు ఉన్నతాధికారులు ఏం చేయాలి? ఆ ఇద్దరు ఎస్ఐలని మెడల్స్తో సత్కరించాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. ఒకరిని వీఆర్కి పంపారు, ఇంకొకరికి మెమో ఇచ్చారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం. అంటే జేమ్స్ బాండ్ మాదిరి 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఈ ఎస్పీ చెప్తానట్టుగా, ఈ డిఎస్పీ చెప్తానట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేసుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు? శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, ప్లస్ సీఎం మెడలు, ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వేం చేసినావు? ఒకవైపునేమో ఇవన్నీ చెప్తున్నావు. ఏమని చెప్తాడు ఎస్పీ? మేమే సమాచారం మేరకు రేడ్ చేశామని. డిఎస్పీ ఏమంటాడు? మా జేమ్స్ బాండ్లు ఇద్దరు రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా, వీళ్ళు ఆరా తీస్తే వాళ్ళు గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి పట్టుకున్న కార్యక్రమం చేసిన. మరి ఇంత జేమ్స్ బాండ్లకు విఆర్ ఎందుకు ఇచ్చినారయ్యా? ఈయన యాక్షన్ ఏం తీసుకున్న చూపించు. విఆర్కు సంతమాగులూరు ఎస్ఐ, 4 పోలీసు అధికారులపై చర్యలు, కారులో గంజాయి రవాణా ఘటన. మరి ఎందుకు తీసుకున్నారు? మరి దగ్గర కానీ యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గంజా లిక్కర్ కేసు. మరి ఎందుకు చేస్తున్నారయ్యా? చాలా అద్భుతంగా దొరికిపోతారు. మామూలుగా దొంగలు ఏదైనా దొంగతనం చేసినప్పుడు ఆధారాలు వదిలిపోతారట. మరి పోలీసులు కూడా ఈ రకంగా ఆధారాలు వదిలేస్తే ఇంత సులభంగా దొరికిపోతే ఎట్లా? టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, గంజాయి డ్రగ్స్ నకిలీ మద్యానికి ఏపీని చంద్రబాబు గేట్వేగా మార్చేశారా? ఇదే అంశం పైన చర్చిద్దాం.